నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ కాంప్లెక్స్ లో పూలంగల్ రోడ్లలో అక్కడి నుంచి ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్నారు. అక్కడ ఏళ్ల తరబడి ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్న ఏ నాయకుడు గాని అధికారులు గాని కన్నెత్తి కూడా చూడలేదు. అటువైపు వెళ్లాలంటే ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. అయితే నంద్యాల జిల్లా అయిన తర్వాత కొత్త సీఐలు బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి పట్టణంలో ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వేగం పెంచారు. అయితే ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తే ఉపేక్షించేది లేదని ట్రాఫిక్ సీఐ మల్లికార్జున గుప్తా, వన్ టౌన్ సీఐ సుధాకర్ రెడ్డి హెచ్చరించారు. పట్టణంలోని గాంధీ చౌక్, కల్పన సెంటర్, శ్రీనివాస్ సెంటర్, ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ రహదారుల్లో ట్రాఫిక్ అంతరాయం కలుగుతున్న ప్రాంతాల్లో సాయంత్రం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో రహదారికి ఇరువైపులా ఉన్న తోపుడు బండ్ల వ్యాపారులను ఆ ప్రాంతాల నుంచి తరలించారు. అదేవిధంగా నిర్లక్ష్యంగా పార్క్ చేసిన వాహన యజమానులకు జరిమానాలు విధించారు. అదేవిధంగా ఆర్టీసీ బస్టాండ్ వద్ద పూలంగల వ్యాపారస్తులు ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్నారని వారికి హెచ్చరికలు చేస్తూ కొద్ది రోజులు గడువు ఇవ్వడం జరిగింది. అయినా కూడా వారిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో రంగంలోకి దిగిన ట్రాఫిక్ సీఐ, వన్ టౌన్ సీఐలు రోడ్డును ఆక్రమించిన వాటిని తొలగించడం జరిగింది. వ్యాపారస్తులకు ట్రాఫిక్ పై అవగాహన కల్పించారు. సందర్భంగా సీఐలు మల్లికార్జున గుప్తా, సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో ప్రతిరోజు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. ట్రాఫిక్ అంతరాయం కలిగించొద్దని సూచించారు. పబ్లిక్ లో కూడా ఒక అవర్షన్ అంటే ఒక ఇది వస్తుంది, ఆవేదన వస్తుంది. ఏంది పోతే బండి పెట్టుకోవడానికి లేదు, ఏం లేదు. రోడ్డు మీద పోలీసు వాళ్ళు ఉన్నారా లేదా, రోడ్డు అంతా ఎన్క్రోచ్మెంట్ అయిపోయింది. అది విపరీతమైన ధోరణికి రాకుండా ఏది వ్యాపారం చేసుకో, లక్షణంగా బతుకు, నీకు ఉంటారు, పిల్లలు ఉంటారు, అన్ని చేయాలి. నేను కూడా కాదన్నాను, కానీ అదే విధంగా పబ్లిక్ ఇబ్బంది కాదు. చెప్తారు మాకు రాజకీయండి అవన్నీ తీసేస్తామని చెప్తున్నారా? ఈ మాట గౌరవించి మేము వెళ్ళిపోతున్నాము. పొద్దున్నే వస్తాం, మళ్ళీ 6 గంటలకు వస్తాం, అందరం వస్తాం. మీరు ఎన్ని గంటలకు పెడతారు షాపు? 6 పెడతారు కదా, 5కు పెడతారు. నాకు తెలిసి 4కే స్టార్ట్ చేస్తారు. మీరు నేను ఒక పాయింట్ చూపిస్తా, ఆ పాయింట్లోనే అక్కడి నుంచి ఆ లాస్ట్ వరకు అంతే పెట్టుకోవాలా. అక్కడి నుంచి చూస్తే లెవెల్ ఉండాలా. ఒక్కరన్నా ముందుకు వచ్చినారంటే మళ్ళా నిర్మోహమాటంగా మొత్తం తీపిచ్చేస్తాం. అర్థమైందా? మళ్ళా టౌన్ ప్లానింగ్ లెటర్ పెట్టి బలవంతంగా ఆయన తీసుకొని వచ్చి మళ్ళీ షాపుల వరకు కొట్టిస్తా. అంతవరకు తెచ్చుకోవద్దండి. మీకు మార్జిన్ ఇచ్చినాము, ఎక్కడైతే రేట్ షెడ్ వేసుకున్నారో ఆడి వరకు పెట్టుకోండి, ఆ అరుగు వరకు పెట్టుకోండి. మేము మీ జోలికి రాము. మాకు చాలు, మాకు ట్రాఫిక్ చాలు. పార్కింగ్ ఉంటుంది, మీకు ఇబ్బంది ఉండదు. మీకు కొనడానికి ఇదే వ్యాపారం జరగాలంటే పార్కింగ్ ఉండాలా. పార్కింగ్ లేకపోతే ఇక్కడ పెట్టుకోవడానికి కష్టం. నేను ఒప్పుకోనంట మళ్ళా రిక్వెస్ట్ అవన్నీ పెట్టద్దు. దీనిపైకి ఎక్కించుకో అంతే. నేను అక్కడికి ఏమన్నా బొమ్మలు చెప్తున్నా దీనికి ఉండాలి అంతే. ఈ బాధ్యత పెట్టలేదు. అర్థమైందా? ఇప్పుడు నేను ఎక్కడైతే నిలబడ్డానో ఈ రాళ్ళు మనకి వస్తాయంటే రాళ్ళు కూడా తీసేసుకోండి. లేదు రేపు పొద్దున మున్సిపాలిటీ వాళ్ళకి వచ్చి అక్కడి నుంచి మొత్తం ఇట్లా లెవెల్ చేస్తుంది. ఒక్క అడుగు అర్థం చేసుకో. స్టాప్ ఎంత వరకు ఉందో అంతవరకు పెట్టుకోవాలా. తోపుడు బండ్లు తెచ్చి ముందర పెట్టుకుంటామంటే కుదరదు.